ఏ శుభకార్యానికైనా శుభారంభం. సో పవన్ కళ్యాణ్తో మీ జర్నీ ఒకసారి చెప్పండి. మీ పరిచయం ఎలా ఏర్పడింది? మీ ఇద్దరి మధ్య ఎటువంటి కాన్వర్సేషన్ సాగింది? పవన్ కళ్యాణ్తో నిజంగా అదొక మంచి పవనం లాంటి చల్లటి సమీరం లాంటి రిలేషన్షిప్ అండి. ఒకరోజు ఫ్లైట్లో వీవర్ ట్రావెలింగ్ టుగెదర్. నేను ఆర్ట్ ఆఫ్ డినైల్ అనే పుస్తకం చదువుతున్నాను. అది దట్ వాజ్ రిటన్ బై రాబర్ట్ ఎస్ టెడ్లో, ఒక ప్రొఫెసర్. చదువుతున్నాను. కొంతసేపు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ఐ థింక్ అతనికి బుక్ ఇంట్రెస్ట్ ఉంది, అది ఏ బుక్ గురించి డిస్కషన్ వచ్చింది. నేను మామూలుగా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ పుస్తకం ఏంటంటే సార్, ఒక మనిషి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం సరిలేదని తెలిసినా కూడా ఎన్నో రకమైన ఒత్తిళ్ళ వల్ల, కారణాల వల్ల ఆ నిర్ణయం నుంచి వెనక్కి అడుగు వేయలేని పరిస్థితులు వస్తాయి. ఎవరైతే ఆ అడుగు వెనక్కి వేయగలుగుతారో వాడు విన్నర్ అవుతాడు సార్ అన్నాను. ఇన్ఫ్యాక్ట్ లేటర్ ఐ అండర్స్టూడ్ దట్ వన్ ఆఫ్ హిస్ మూవీస్ హెస్ గాట్ ది సేమ్ డైలాగ్. తగ్గడం తెలిసిన వాడే గొప్పవాడు, అంటే ముందుకెళ్ళడం, అడ్వాన్స్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, రిట్రీట్ ఈజ్ ద గ్రేటెస్ట్ థింగ్ అని ఒక డైలాగ్ ఉంది ఆయన సినిమాలో. ఎప్పుడు తగ్గాలో తెలియాలి. కరెక్ట్. సో అడ్వాన్సింగ్ ఈజ్ ఎనీబడి కెన్ డూ. హెడ్లెస్గా కూడా అడ్వాన్స్ అవ్వచ్చు మనం. బట్ రిట్రీట్ అవ్వడం అనేది, ఆర్ట్ ఆఫ్ రిట్రీటింగ్, మీరన్నారు ఆర్ట్ ఆఫ్ లీవింగ్, ఈ సిమిలర్ థింగ్, యాక్ట్ ఆఫ్ డినైల్. దెన్ మా మధ్య జరిగిన ఒక అరగంట కాన్వర్జేషన్లో ఐ రియలైజ్డ్ హీఈస్ వెరీ నాలెడ్జబుల్ పర్సన్. లాస్ట్లో చెప్పాను, అని మీకున్న రెప్యుటేషన్కి మీకున్న నాలెడ్జ్కి మ్యాచ్ అవ్వట్లేదు సార్ అన్నాను. ఎందుకు అనుకుంటున్నారని అడిగారు. ఏంటో మరి, మీరు రెప్యుటేషన్ మీకు తెలుసు, మీకు బయట రెప్యుటేషన్ ఏం చెప్పక్కర్లేదు. బట్ వీ టాక్డ్ అబౌట్ జర్మన్ రెవల్యూషన్, ఫ్రెంచ్ రెవల్యూషన్, సెకండ్ వరల్డ్ వార్, అమెరికన్ హిస్టరీ. ఎవ్రీ డిస్కషన్లో కూడా అతను సమానంగా ఆయన డిస్ప్లే చేస్తున్నారు నాలెడ్జ్ని. దట్ మీన్స్ హీ హ్యాస్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. తర్వాత అతనికి ఏదో చేయాలని ఒక కాంక్ష. కరెక్ట్, మేము ఇంకా దిగిపోతున్న టైంలో మనం కలవాలండి అన్నారు. పెద్దవాళ్ళు అలా అంటారు, మనం ఓకే అన్నాను. మేము నంబర్స్ షేర్ చేసుకోలేదు. తర్వాత నాదెండ్ల మనోహర్ గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. తర్వాత ఇంకా రెస్ట్ ఈజ్ హిస్టరీ. నేను కలిసిన తర్వాత నా ఫస్ట్ కాన్వర్జేషన్, అఫీషియల్ కాన్వర్జేషన్ ఫర్ 45 minutes, దట్ హ్యాస్ అన్వేల్డ్ ద రియల్ క్యారెక్టర్ ఆఫ్ పవన్ కళ్యాణ్. నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను సార్ ఇప్పటిదాకా, బట్ ఇట్ ఈస్ వర్త్ టెల్లింగ్ అగైన్. ఇలాగ కూర్చొని మాట్లాడుతున్నాను సార్, చెప్పండి నేను మీకు ఏం చేయగలను అతను అడిగారు నన్ను. దేవుడి దయ వల్ల నాకు ఏమీ చేయక్కర్లేదు సార్, ఐఎమ్ సెల్ఫ్ సఫిషియెంట్. బట్ నేను ఎందుకు వచ్చానంటే, మీరు పెద్ద 2 ఎస్టాబ్లిష్మెంట్స్, నారా చంద్రబాబు నాయుడు గారు, యువతలైపు జగన్మోహన్ రెడ్డి గారు, ఇలాంటి పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్తో మీరు తలబడుతున్నారు. ఒక యంగ్స్టర్గా నేను మీకు ఏదైనా చేయాలనుకుంటున్నాను, మేబీ ఫండ్ రైజ్ ఏదైనా చేద్దామని అనుకుంటున్నాను అన్నా. సార్ ఎలాంటి వారైనా సరే ఓకే అంటారు సార్. ఫండ్ రైజింగ్ అంటే ఏమో నేను ఒక 5 కోట్లు 10 కోట్లు తెస్తానేమో, లేదా అప్పుడు నేను ఏమైనా రికార్డ్ చేస్తున్నానో, నేను ఇంకా మీకు పూర్తిగా పరిచయం లేదు కాబట్టి ఆ భయంకైనా సరే వద్దులేండి అని మీరు చెప్పొచ్చు. అతను అది నాకు మనీ కాదులేండి అని చెప్పి అది తప్పించారు. ఆయన టాపిక్ని తప్పించి ఇంకేదో మామూలుగా మాట్లాడుకున్న తర్వాత మీరు సాయంత్రం ఏం చేస్తున్నారని అడిగారు. మిమ్మల్ని కలవడానికి వచ్చాను, బ్యాక్ టు దుబాయ్ అని చెప్పాను. సాయంత్రం కలవగలమా అని అడిగారు. Again, I met him at 7:30, 8 o'clock. I think 2-3 hours we had an open discussion. Then he requested, మీరు మీ మైండ్ కావాలి, మీ డబ్బులు వద్దు, నాకు థింక్ ట్యాంక్ అడ్వైజర్గా జాయిన్ అవ్వమని చెప్పి అడిగారు. నేను వెంటనే ఎస్ అని చెప్పలేకపోయాను, ఎందుకంటే నాకున్న సిచ్యువేషన్, అప్పటికి నేను పానాసోనిక్ని హెడ్ చేస్తున్నాను. తదుపరి కాన్వర్జేషన్స్లో ఐ అగ్రీడ్. దెన్ ఐ కంటిన్యూ ట్రావెలింగ్ విత్ హిమ్ వెరీ పర్సనల్లీ. ఒక్క పాయింట్ మీకు చెప్తాను సార్, అతను మనిషి ఎలాంటి వాడని. ఆ తర్వాత జరిగిన ఎన్నో సంభాషణలు, మ్యాన్ టు మ్యాన్, ఇలా ఇంచుమించు గంటలు లెక్క తెలియని గంటలు కంటిన్యూస్గా కాన్వర్జేషన్. పెద్ద గొప్ప విషయాలు కూడా కావు, బయట ఎవరో పెద్దవాళ్ళు వెయిట్ చేస్తున్నా కూడా ఇలాంటి కాన్వర్జేషన్ జరుగుతున్న రోజుల్లో ఒక్కసారి కూడా ఆయన, మీరు అప్పుడెప్పుడో డబ్బులు తెద్దాం అన్నారు కదా, ఏమన్నా అవుతుందా అని ఆయన ఒక్కరోజు కూడా నాకు అనలేదు. ఆయన అడగగలిగే లేదా అనగలిగే అవకాశం వచ్చేసింది ఆల్రెడీ మా ఇద్దరి మధ్య. హీ నెవర్ వన్స్ స్పోక్ అబౌట్ మనీ. దిస్ ఇస్ number 1 సార్. Number 2, దట్ రిప్రజెంట్స్ ద కైండ్ ఆఫ్ పర్సన్ హీ ఈజ్. అతను ఎలాంటి పర్సన్ అయిపోయింది సార్. అయిన తర్వాత అతను ఎప్పుడు మాట్లాడేది యువత సాధికారత, ఈ క్యాడర్ని మనం ఎలాగా ఇంప్రూవ్ చేయాలి, లీడర్షిప్ని ఎలా బిల్డ్ చేయాలి. సో హిస్ కాన్వర్జేషన్ వాజ్ వెరీ వెరీ ఫోకస్డ్ విత్ మీ, అండ్ హీ ఆల్వేస్ టాక్డ్ అబౌట్ హౌ వీ కెన్ బీ ఆఫ్ హెల్ప్ టు ది డౌన్ ట్రాడన్ పీపుల్. వాళ్ళ లైఫ్లో మనం లైట్ని ఎలా తేగలం, ఇదే డిస్కషన్ సార్. ఐ థింక్ మేము జరిగిన ఎన్నో వేల నిమిషాల్లో ఐ థింక్ అవర్ డిస్కషన్ వాజ్ ఆల్వేస్ ఫోకస్డ్ అరౌండ్ దీస్ థింగ్స్. దట్ స్పీక్స్ అబౌట్ దిస్ పర్సన్ సార్, అండ్ దట్ ఐ కెన్ టెల్ యూ అబౌట్ హిమ్. చిరంజీవి ఎందుకు మిమ్మల్ని ఎలా హౌ హీ కేమ్ టు నో అబౌట్ యూ? ఐ థింక్ కళ్యాణ్ గారికి వర్క్ చేసాం ఒకటి. దెర్ వాజ్ అ జర్నలిస్ట్ విక్రమ్ పూలా గారు, ఐ థింక్ హీ హాజ్ ఇంట్రడ్యూస్డ్ మై క్యాండిడేచర్ టు హిమ్. అప్పటికే నేను శశి తరూరు, కిరణ్ బేది, వీళ్ళందరూ మన పుస్తకం గురించి ప్రశంసించడం, ఈ మోడీ గారు ప్రశంసించడం అన్నీ జరుగుతున్నాయి. మోడీ గారు అప్పటికే ప్రశంసించలేదు. సో హీ వాంటెడ్ టు సీ మీ, తెలుగువాడు ఇంగ్లీష్ రచయితగా బయట ఇంత చేస్తున్నారు అని చెప్పి. వాళ్ళ ఇంటికి వెళ్ళాం సార్. వాట్ ఎ హంబుల్ పర్సనాలిటీ సార్. నేను ఐ వాజ్ థ్రిల్డ్, ఎందుకంటే అతనికి అంతవరకు నేను ఎప్పుడు చూడలేదు.
సినిమాల్లో చూడడమే. నేను ఎంతో పెద్దవాళ్ళని కలిశాను. వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు ఎక్కడో అక్కడ కూర్చొని ఉంటారు సార్. మనం వెళ్ళి హలో చెప్పడం అది ఆనవాయితీ. నన్ను తీసుకెళ్తున్నప్పుడు ఆయన మెయిన్‌ది ఒక వేరే సెపరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఒకటి ఉంటుంది వాళ్ళ ఇంటి దగ్గర. ఆ డోర్ దగ్గర నిల్చొని పాపం వెయిట్ చేస్తున్నారు సార్ ఆయన. డోర్ తీసేసరికి హి వాస్ స్టాండింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఫేస్ టు ఫేస్ ఇలా. ఐ బికేమ్ సో నంబ్. ఎంత హంబుల్ అండి. కాఫీ కలిపి కూర్చోబెట్టి ఐ థింక్ వి స్పోక్ ఫర్ అబౌట్ 2 hours ఐ థింక్ ఆ రోజు. అదే రోజు నాకు ఈనాడులో ఒక ఇంటర్వ్యూ, కవర్ పేజ్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆయనకి చెప్పి క్షమించమని చెప్పి ఆ కాన్వర్జేషన్ ఆపి మరి నేను బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఐ థింక్ హీ జస్ట్ వాంటెడ్ టు సెలబ్రేట్ ఎ తెలుగు పర్సన్స్ సక్సెస్ అవుట్ సైడ్ ఇండియా. అతనంతట అతను పూనుకొని పిలిపించుకొని ఒక తెలుగువాడు బయట ఇంత బాగా చేస్తున్నాడు, అతను మనం అభినందించాలి అనేటటువంటి ఒక ఆలోచనతో ఆయన పిలిపించుకొని మాట్లాడడం. ఇట్ స్పీక్స్ ఎ లాట్ అబౌట్ గ్రేట్ పర్సనాలిటీస్ లైక్ చిరంజీవి. ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. సో తర్వాత ఇప్పుడు మీరు ఇవి బిఎంఆర్ ఉంది కదా సార్, దాని ద్వారా యాక్టివిటీస్ సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయా? జరుగుతున్నాయి ప్రస్తుతం. ఇన్ఫ్యాక్ట్ వీ బికేమ్ బిజీ లాస్ట్ ఇయర్ అండ్ దెర్ ఈస్ మోర్ టు కమ్. ఐ థింక్ వీ కెన్ హెల్ప్ లాట్ ఆఫ్ గవర్నమెంట్స్. యువత సాధికారత అనేది ఇప్పుడు ప్రపంచంలోనే ఒక చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ సార్. నేటి బాలలే రేపటి పౌరులు అనేటటువంటి అప్పుడెప్పుడో చిన్నప్పటి మాట ఇప్పుడు అది నిజంగా చాలా ఇదవుతుంది. ఎందుకంటే మన ఇండియాలో యువత అన్ని దేశాల కంటే యువత తాలూకా శాతం ఎక్కువ. అంటే 25 నుంచి 38 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నటువంటి ఆ యొక్క బ్రాకెట్ ఇండియాలో ఎక్కువ ఉంది. విచ్ మీన్స్ గోల్డ్మ్యాన్ శాచ్ అనేటటువంటి కంపెనీ, స్టాండర్డ్ అండ్ పూర్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ సెంచరీ ఇండియాది అంటున్నారు. దాని అర్థం ఎందుకు వాళ్ళు ఇవన్నీ చూస్తున్నారు. ఎందుకంటే ఈ బ్రాకెట్ వాళ్ళు కష్టపడతారు, లైవ్లీహుడ్ గురించి వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. తద్వారా మన ఎకానమీ మారుతుంది, జీడిపి పెరుగుతుంది, దేశం పురోగతి చెందుతుంది. ఇవన్నీ చూసుకుంటూ పోతే ఇండియా నెక్స్ట్ 50 years చాలా ఒక బలమైన దేశంగా ఆవిర్భవిస్తుంది. ఇది నెంబర్ 1. 2047 వికసిత భారత్ అనేటటువంటి ఒక కాంక్ష, ఒక విజన్ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాట్లాడుతున్నారు. దాని అర్థం ఏంటంటే 2047 కల్లా మనం వీల్ బికమ్ 3rd largest ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఈవేళ మనం 5th largest సార్. మన ముందు జస్ట్ ఇంకా మరొక 2 దేశాలు ఉన్నాయి. వాటిని దాటితే మనం వీ బికమ్ యుఎస్, చైనా అండ్ ఇండియా. ఇండియా బికమ్స్ వెరీ పవర్ఫుల్. బట్ దాని అంతటికీ కారణం ఏంటి? యువత సాధికారతను మనం కరెక్ట్గా ఆ మార్గంలో పెట్టగలిగితే. ఆ కార్యక్రమంలో నా యొక్క తోడ్పాటు నేను ఏమైనా చేయగలనా? వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ని పెంపొందించాలి, వాళ్ళకి పని కల్పించేటటువంటి పనిముట్లను, అవకాశాలను మనం క్రియేట్ చేయగలగాలి గవర్నమెంట్ సహాయంతో లేదా లీడర్షిప్ సహాయంతో. సో ఈ కార్యక్రమంలో ఐ థింక్ ఐ వాంట్ టు ఫోకస్ మోర్ త్రూ అవర్ కన్సల్టింగ్. అంటే దట్స్ యువర్ అంబిషన్, అంతేనా? అంతే సార్, అంతే. ఈ పుస్తకాలు ఏమైనా రాస్తున్నారా? మళ్ళీ ఏమన్నా రాస్తున్నాను సార్, రాస్తున్నాను. యాక్చువల్గా 2 పుస్తకాలు రాస్తున్నాను. ఒకటి మైథలాజికల్ అండ్ సైన్స్ ఫిక్షన్ కలిపి. జనరల్గా అవతారాలు ఎప్పుడు విష్ణుమూర్తి చేస్తారు, బట్ ఈ పుస్తకంలో అవతారం లార్డ్ శివ విల్ డూ. దానికి కారణాలు ఏంటి అదంతా రీసెర్చ్ జరుగుతుంది. ద అదర్ బుక్ ఈజ్ రెగ్యులర్ లీడర్షిప్ బుక్ అండి.